రేపు పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో సభ పెడుతుండు. కొందరు కాంగ్రెస్ నేతలు అనిరుద్ధ్ రెడ్డి కానీ అలాగే పొన్నం ప్రభాకర్ ఉండి తెలంగాణ ఆమోదించిన వ్యక్తికి ఇక్కడ ఏం పని అని మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడాను తెలంగాణను కానీ తెలంగాణ ప్రజలను కానీ తక్కువ చేసి మాట్లాడలేదు. ఆయన ఎన్నోసార్లు అన్నారు, తెలంగాణ కోటి రత్నాల వీణ అని అన్నారు. ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళు అని కూడా ఆయన అన్నారు. తెలంగాణకు ఏ విపత్తు వచ్చినా ముందు నిలబడేది పవన్ కళ్యాణ్ గారే. ఆ రోజుల్లో కరోనా కావచ్చు, ఆ తర్వాత వచ్చిన వరదలు కావచ్చు, ఈ మధ్యకాలంలో కొండగట్టు ఆంజనేయ స్వామి టెంపుల్ కూడాను దాదాపుగా 35 కోట్ల నుండి 40 కోట్లు ఇచ్చారు ఆయన. సో తెలంగాణ ప్రజలంటే ఆయనకి చాలా ఇష్టం. అంటే మొన్న మాట్లాడుతూ కొబ్బరి చెట్లు తెలంగాణ వల్లనే ఎండిపోయినాయని మాట్లాడిండు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నాడు. తెలంగాణ వ్యక్తుల వలన అని ఆయన ఎక్కడ మెన్షన్ చేయలేదు. చాలామంది అంటుంటారు కామన్గా కోనసీమ ప్రాంతం చాలా పచ్చగా ఉంటుందని. ఈరోజు చూడండి ఎలా అయిపోయింది, ఇది మొత్తం ఎండిపోయిందని అన్నారు. కానీ తెలంగాణ ప్రజలు అని ఆయన ఎక్కడ అనలేదు. తర్వాత చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు, ఫేక్ జర్నలిస్టులు ఆయన్ని ఇక్కడికి హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటాం అంటున్నారు. హైదరాబాద్ ఏమైనా అలా అబ్బా జాగీరా నేను అడుగుతున్నాను. వాళ్ళకి అసలు ఆర్టికల్స్ తెలుసా నేను అడుగుతున్నాను. ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయో మీకు తెలుసా? భారత రాజ్యాంగంలో 445 ఆర్టికల్స్ ఉన్నాయి. అందులో ఆర్టికల్ 19 ఒకసారి చదువుకోండి. ఇఫ్ యు ఆర్ ఎన్ ఇండియన్ యూ కెన్ స్టే, యూ కెన్ రెసిడెన్స్, యూ కెన్ సెటిల్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా అని ఉంది అందులో. అంటే మీకు అర్థమవుదేమో తెలుగులో చెప్తున్నాను. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19లో బిఆర్ అంబేద్కర్ గారు ఏం రాశారంటే, మీరు ఒకవేళ భారతీయుడైతే భారతదేశంలో మొత్తం 28 జిల్లాలు ఉన్నాయి, 3 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడైనా మీరు నివసించవచ్చు, ఎక్కడైనా మీరు బిజినెస్లు చేసుకోవచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు అని ఉంది. వాళ్ళు ఎక్కడ మరి మా ప్రాంతాలకు ఎవరు రావడం లేదా? శ్రీశైలం ఎంతమంది వస్తున్నారు, తిరుపతి ఎంతమంది వస్తున్నారు, విశాఖపట్నం ఎంతమంది వస్తున్నారు, అరకు ఎంతమంది వస్తున్నారు. అలాగే చాలామంది ఏమంటున్నారంటే మా విగ్రహాలు అక్కడ పెట్టుకోవడం ఎందుకు పెట్టుకోరు అంటున్నారు. ఆంధ్రాలో ఎందుకు పెట్టలేదండి? ఖచ్చితంగా పెట్టారు కదా. పివి నరసింహారావు పేరే తీసుకుందాం, ఒక్క పేరు. ఆయన వైజాగ్ బీచ్లో లేదా ఆయన విగ్రహం? విజయవాడలో లేదా? మచిలీపట్నం బీచ్లో లేదా? అలాగే పుట్టపర్తిలో లేదా? ప్రతి ఒక్క దగ్గర పెడుతున్నామే. ఒంగోలులో కూడా ఉంది, రాజమండ్రిలో కూడా ఉంది. అసలు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారంటే ఆంధ్ర వాళ్ళే కారణం. నంద్యాల ప్రజలు ఆయన్ని గెలిపించారు. నంద్యాల ఎక్కడుందండి? ఆంధ్రాలోనే కదా ఉంది. అప్పట్లో ఎన్టీ రామారావు గారు అయితే మన తెలుగువాడు ప్రధానమంత్రి అవ్వాలి అని చెప్పేసి నంద్యాలలో ఆయన తెలుగుదేశం తరఫు నుంచి పోటీయే పెట్టలేదు. పోటీ పెడితే ఆ రోజు ఆయన ఓడిపోయేవారు, 100% ఓడిపోయేవారు పివి నరసింహారావు గారు. ఎన్టీ రామారావు గారు పోటీ పెట్టకపోవడం వల్లే ఆయన 5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. తర్వాత ఆయనకి సోనియా గాంధీ గారు పీఎంగా అవకాశం కూడా ఇచ్చారనమాట. అర్థమవుతుందా? ముందు చరిత్ర తెలుసుకోండి. ఎప్పుడైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్ర అన్న తెలంగాణ అన్న రెండు కళ్ళు, రెండు ప్రాంతాలను కూడా ఆయన సమభావంతో చూసే వ్యక్తి. ఇందాక చెప్పినట్టు ఆయన ఎన్నోసార్లు అన్నారు, తెలంగాణ కోటి రత్నాల వీణ, అలాగే తెలంగాణ గడ్డ అనేది చాలామంది పోరాట వీరులకు అడ్డా అని కూడా ఆయన అనడం జరిగింది. వీళ్ళందరూ ఏంటంటే పెయిడ్ ఆర్టిస్టులు, ఫేక్ జర్నలిస్టులు. వాళ్ళందరూ కలిసి డబ్బు తీసుకొని కొన్ని ఫామ్ హౌస్ పార్టీల నుంచి డబ్బు తీసుకొని ఇలా పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు ఎక్కారంటే లక్షలాది మంది అభిమానులు వస్తారు. అదే వీళ్ళు రోడ్డు ఎక్కితే కుక్కలు కూడా వెనకాతలు రావు. అదే దట్ ఈస్ ద డిఫరెన్స్. పవన్ కళ్యాణ్ వచ్చాడంటే ఒక సునామీ, ఎవరు ఆపలేరు, సాధ్యం కాదు. థ్యాంక్ యూ.